ఈరోజు ఈ టమాటాలన్నీ అయిపోయి కోసేసి చూడండి పండ్లు పచ్చి అన్నీ ఉన్నాయి. కోసేస్తా ఫ్రెండ్స్. ఈరోజు కోసేసి చెట్లన్నీ లాగేస్తా. ఇంకా లాగేసి మళ్ళీ వేరే చెట్లు వేసుకుంటా ఫ్రెండ్స్. కోసేస్తాను. కోసేస్తా ఫ్రెండ్స్. ఇట్లాగన్నీ ఇంకెంతకు ఎండిపోతున్నాయి చెట్లు, తీసేస్తా. చూడండి చెట్లను కూడా తీసేస్తా. అయిపోయి దీంట్లో వంకాయ చెట్టు వేసుకుంటా. ఇదంతా తీసేసి మట్టి కూడా ఆరబోసేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఎంత బాగుందో మన మట్టి ఎంత బాగుందో చూడండి. ఈ చెట్లన్నీ వేసేసుకుంటా. దీనికి పెట్టేస్తా టెంకాయ చెట్టుకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అదే ఎరువు అయిపోద్ది మనకు. ఇది ఈరోజు అంతా ఆరనిచ్చి మట్టి రేపు వేరేద్దానికి ఏదో ఒకటి చేస్తా. కమ్మి తీసేస్తా అడ్డం ఫ్రెండ్స్. ఉండండి వస్తున్నా. ఇవన్నీ అడ్డాలు లేకుండా ఇంకా ఎండాకాలం కదా, మనం అల్లు పెట్టుకునేదానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. చెట్లు వేసున్న సొరకాయ గింజలు, బీరకాయ గింజలు వేసున్న వాటికి అల్లులకి ఇవన్నీ కమ్ములు కర్రలు అన్నీ తీసి పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. తీసేస్తే అడ్డం లేకుండా ఆ చెట్లు వచ్చినప్పుడు అల్లు పెట్టుకుంటాను. అన్నీ తీసేస్తా. చెట్లు అయిపోయాయి కాబట్టి మళ్ళీ చెట్లు వచ్చింది ఆకి బళ్ళ ఈ తడవ బాగా పెట్టుకుంటాం. అల్లు కొంచెం తడవ బాగా కుదరలేదు, తీసేసేసి ఇప్పుడు బాగా పెట్టుకుంటా ఫ్రెండ్స్. చూడండి తీసేస్తుంది కర్రలు తీసేసి ఇట్లా పెట్టుకుంటా. అన్నీ ఇట్లా పెట్టుకొని మనకి చెట్లు ఎదిగేటప్పుడు మళ్ళీ అన్నీ అల్లులు పెట్టుకుంటా. ఇదిగో తీసేస్తా. ఇంకో అడ్డాలు చిమ్మేదానికి అంతా అడ్డాలే. ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? మీరేం చెట్లు వేసారు? ఏమేమి చెట్లు వేసారు? ఈ ఎండాకాలం మనం చెట్లను కాపాడుకోవాలి. కొంచెం ఎండకి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి చెట్లను మనం. తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా అడ్డం పోతుంది. అడ్డం లేకుండా చిమ్ముకునేదానికి చెత్త అంతా చిమ్మేసాం అనుకో, అప్పుడు మళ్ళీ చెట్లు గింజలు వేస్తున్నా అవి ఎదిగే లోపలికి మళ్ళీ కర్రలు అవి తయారు చేసుకుంటాను. ఇప్పుడు వద్దు, అన్ని అడ్డాలు తీసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సెట్ చేసుకోవాలి. ఎవరు వినా కదా, చెట్టు పెట్టాము అల్లిచ్చాము మళ్ళీ ఆ కర్రలు అట్టే పెట్టేసుకుంటే అన్నీ ఏముండవు. కొత్త కర్రలు దేనికి తీసేస్తే పందులు అయితే ఉండొచ్చు. నేను ఊరికే అట్లా పెట్టి ఆనిచ్చా, ఇట్లా ట్రబ్బులకి అట్లకి కర్రలు ఆనిచ్చి పెట్టాను, అందుకని తీసేస్తాను. పందులు అయితే మనం ఊరుకుని ఎత్తలేము, వేయలేము. పందులు వేస్తే అట్టే ఉంచేస్తాం. కూడా పందులు వేయాలి, నేను కూడా వేపియాలి పందులు. ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. నేను అడ్డం లేకుండా ఇట్లా చేసుకోవాలి. మనం తీసేయాలి ఎప్పుడు క్లీన్గా చేసుకున్నాం. రాలేదు ఇది చేస్తాను, వచ్చేస్తుంది గట్టిగా పడేసేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏం సంగతులు? మీరేమేమి చెట్లు వేసారు? ఈ ఎండకి చెట్లు వేసినా కానీ కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరూ. ఇట్లా తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లు పెట్టిన అవన్నీ నేను ఆ రోజుకి చూడండి ఇవన్నీ తీసేస్తా. పళ్ళే ఇంకా టమాటాలన్నీ కోసేస్తా. పప్పులో వేసుకోవచ్చు మనం. ఇవన్నీ తీసేస్తా. తీసేయాలి, ఉండకూడదు. ఎండిపోయిన అవన్నీ తీసేయాలి మనం. ఇవన్నీ ఎరువు పనికి వస్తాయి ఫ్రెండ్స్. బాగా మనకి మట్టి
కర్ర తీసేస్తా, ఇంకో దీంట్లోకి చేస్తా. ఫ్రెండ్స్ వంకాయలు ఉన్నాయి, టమాటాలు పచ్చి పచ్చి అన్నీ కోసేస్తా. ఈ తడవ కుంచేసి అసలు ఈ చెట్లు కూడా పీకేస్తా. పీకేసి ఇవి కూడా ఇవన్నీ ఒక బకెట్కి పెట్టేస్తా. ఉంది ఖాళీ బకెట్, ఇవన్నీ కోసేస్తా. ఇవి కూడా అయిపోయింది, ఇవి కూడా తీసేస్తా. ఈ ట్రప్పులో చెట్లన్నీ తీసేసేసి 2 రోజులు ఉంచుతాను. తర్వాత ఇవన్నీ ఒక పెద్దవి అవుతాయి కోసేసి అప్పుడు ఈ చెట్లు కూడా తీసేస్తా. తీసేసి వేరే చెట్లు వేసుకుంటా. వంకాయలు కూడా ముద్రపోతున్నాయి, కోసేస్తా. అన్నీ కోసి బజ్జీ చేసేసుకుంటా. ఎండకి ఎన్ని కోసేస్తున్నా ఫ్రెండ్స్, ఇంకెదగవు ఎండకి కోసేస్తుంది. ఎదిగితే ఎట్ట ఎదగాలి పెద్దగా, అన్నీ ఆగిపోయినాయి ఎండకి. ఇంక కొంచెం కష్టమే ఫ్రెండ్స్. ఇంకా కొత్త వేసున్నా ఇవన్నీ రావాల, వస్తేనే. ఇంక ఇవన్నీ అయిపోయాయి చెట్లు. ఇవి కూడా చూసుకొని తీసేస్తా. ఈ చెట్టు కూడా తీసేసి అప్పుడు మళ్ళీ వేరే చెట్లు వేసుకుంటా. కోసేసి ఇంక బళ్ళే రావటం కొంచెం లేతగా ఉంది, ఏడవటం. ఈ టమాటా చెట్లు అన్నీ ఇంకొక వారం ఉంచుతా ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేసి ఈ ట్రప్పు కూడా తీసేసి క్లీన్ చేసేసి ఏరే మట్టేసి గింజలు గుచ్చేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆడకాయలు అన్నీ కోసేసుకుంటా. ఇవన్నీ ముదిరిపోతాయి, మళ్ళీ తినలేము. పీసుగా ఉన్నప్పుడే కోసేసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్. ఎట్లా చేస్తున్నాను నేను, మా కాయలు అవన్నీ ఎట్లా ఉన్నాయి. కాసి బాగా గుత్తులు కాస్తాయి ఫ్రెండ్స్. ఇంకో కాసి ఎండిపోయిన కూడా ఎండిపోయినాయి. నేను పోయిక అన్నీ మళ్ళీ కొత్త వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నా గింజలు, ఇంకా రాలా. ఎండకేమో కొంచెం లేటుగా వస్తున్నాయి. వేసున్నా గింజలు, చిక్కుడు గింజలు వేసున్నా, బీరకాయ వేసున్నా, అన్నీ వేసున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంక మళ్ళీ వేస్తే కూరగాయలు బాగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నాయి, ఆకుల్లోనే ఉంటాయి చిక్కుడుకాయలు. అన్నీ ముదిరిపోయాయి, చూడక నేను ముదిరిపోయాయి కాయలు. చాలా ఆ చెట్టుకు కూడా ఉన్నాయి, 4 కాయలు కోసేస్తారండి. ఫ్రెండ్స్ ఏం సంగతులు ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు, ఏమేమి చెట్లు వేస్తున్నారు, ఎండకి అన్నీ ఉన్నాయా, ఎండకి ఎండిపోతున్నాయా, మంచి చెట్లు చూసుకుంటున్నారా, చెక్ చేసుకుంటున్నారా, అన్నీ చూసుకుంటా ఉండాలి మనం. నేనైతే పుచ్చకాయ తొక్కులు అవన్నీ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఎండకి ఇప్పుడు వెళ్ళట్రా చెత్త గిత్త దీని వీటిల్లో ఇవన్నీ ఎండకి ఏళ్ళకి మనకు సెగ తగలకుండా చేస్తాయంట. అందుకని పుచ్చకాయలు తిన్నాయి అన్నీ దగ్గరికి తీరా. ఆ తొక్కులు, గజనమ్మకాయ తొక్కులు అన్నీ వేసి పెట్టేస్తున్నాం. మనం ఏ పండు తింటాం అవి. చూడండి ఫ్రెండ్స్, కోసేదా ముదిరిపోతున్నాయి, కోసేస్తా. తమ్మకాయలు కూడా ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, గుత్తలుగా ఉన్నాయి, రొట్టెలు సైజు ఉన్నాయి. ముదరపోతే ఏమొస్తాయి చూడండి ఫ్రెండ్స్, ఆకుల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ తమ్మకాయల. ముదిరిపోయండి ఈ చెట్లకంతా. నేను ఈ ఆకులు కూడా ఎత్తి ఇట్లా వేసేస్తూ ఉంటా. క్లీన్ చేయను, ఈ ఎండాకాలం క్లీన్ చేయను. జనవరిలో కట్ చేసి ఆకులు అవి కూడా కట్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు డల్లుగా అనిపిస్తున్నాయి. జనవరిలో కూడా కట్ చేయకూడదు మనం, తెలియక కట్ చేసాను ఆకులు.
ఇప్పుడు చెట్టు ఎదగాలి కదా మనకి, ఎండ వచ్చేసా. అందుకని ఇప్పుడల్లా ఇంకా కట్ చేయను ఫ్రెండ్స్, నేను ఇట్లాగే వదిలేస్తా. పొదలుగా అయినా పర్వాలేదు మనకి. చూడండి, ముల్లంగిలు కూడా కోసుకొని వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, దా దగ్గర ఇవి కూడా అన్నీ పీకేస్తా ఫ్రెండ్స్. ఈ టమాటా చెట్లు కూడా పీకేస్తా నేను. ఈ టమాటాల వరకు అవనిచ్చేసి ఇంకవన్నీ పీకి మళ్ళీ వేరే నారు పోసుకుంటా. ఈరోజు నాకు ముల్లంగి అవసరము, ముల్లంగి కూడా పీకేస్తా. కొంచెం ఎక్కువ పడలే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఊరిని గడ్డ ఊరినట్టు తీసేస్తా. మళ్ళీ వస్తూ ఉంటాయి, ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ముల్లంగిలు ఉన్నాయి. వేస్తాం. ఎండకు కావాలా కొంచెం, మళ్ళీ వాడుతున్నాయి. ఎండ ఎక్కువ వేయాలకి కొంచెం వాడినట్టు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. గడ్డ కూడా ఇంకా ఉన్నాయి. ఇంకొక గడ్డ లాగేస్తా సాంబార్లోకి. ఇట్లా చూడు, మనం వేసుకుంటున్నాం కాబట్టి వచ్చి గబగబా మన తోటలో లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాం. కొనాలంటే పోవాలి కదా, అంగళ్ళకి పోయి తెచ్చుకోవాలి కదా ఫ్రెండ్స్. చూడు, ఆకులు పడలే ఈరోజు, చూశారు కదా ఎట్లా వచ్చాయా ఆకులు. చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ పప్పు అయినా వేసుకోవచ్చు మనం. అందుకని ఈరోజు పడలే ఫ్రెండ్స్, అందుకని దీనికి తొక్కేస్తున్నా. చూడండి, టెంకాయ చెట్టుకి మట్టి పోయాలి కాబట్టి మట్టి బొద్దులు ఇవన్నీ దొక్కేసుకుంటే ఎరువులు ఆగేస్తుంది. ఈ జాలు మనకి. ఇంకా ఉన్నాయి టమాటాలు, కోద్దాం రండి ఫ్రెండ్స్. దాకా రాలిపోతాయి. చూడండి మనకి ఎన్ని కూరగాయలు వచ్చాయి, చూసారు కదా ఫ్రెండ్స్. నేను అప్పటికి రోజు అవసరం అయితే కోసుకొని వెళ్తూ ఉంటా ఫ్రెండ్స్. నేను రెండే చెట్లు ఎండిపోతున్నాయి, ఇంక అన్నీ లాగేద్దాం ఇవి అని వచ్చా. ఇవి కొంచెం ఉన్నాయి కాయలు, నేను నుంచి 2 రోజులు తాలి ఆ కాయలు కూడా 2 రోజులు తాలి అన్నీ లాగేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వంకాయ ఉంది, కోసేస్తా. ఈ ఎండకి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్ మనం చెట్లని. ఈ చెట్టు నీళ్ళ పెట్టేసి వస్తా. ఈ తొట్టి చూడండి, ఈ చెట్టుకి ఎక్కువ ఎండ తగులుతుంది ఫ్రెండ్స్. ఇట్లా పెడతా నీళ్ళ పెట్టుకున్నామంటే కొంచెం ఆకులు కూడా పడేయకూడదు. ఇవన్నీ సెగ తగలకుండా చేస్తాయి. తీసేసుకుంటా ఉంటాయి. ఇంకా వేరే గోతాలకి ఎత్తి వేరే వాటికి పోసేది ఇంక పోయినాం. ఈ ఎండాకాలం పోయిందాకా ఈ తొట్లకే పోసేస్తా. చూడండి, మాది మారేడు చెట్టు, జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నాం. మారేడు చెట్టు, పారిజాతం, పెద్ద ఉసిరిపి ఈ వాతావరణం సామాన్యంగా రావు, వస్తున్నాయి. ఈ జాగ్రత్తగా కాపాడుతున్నాం. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా మన కూరగాయలు. చూసి నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది మీకు అందరికి ఓకేనే కదా, నచ్చుతున్నాయి కదా. మా ఛానల్ని ఓకే చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి కూరగాయలు ఎన్ని వచ్చాయి, కట్ట నిండా వచ్చాయి. వంకాయలు, ముల్లంగి, చిక్కుడుకాయలు, టమాటాలు, ఇంకా ఉన్నాయి టమాటాలు, తమ్మకాయలు అన్నీ కోసా ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.